హాయ్ ఎవ్రీవన్. ఎవరైతే ఆస్పిరెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం డైలీ మన సర్కారీ జాబ్ అప్డేట్స్ నుండి డైలీ ఒక పోస్ట్ 2 పోస్టులు తప్పకుండా అప్లోడ్ అవుతాయండి. అలాగే వీడియోస్ రూపంలో కూడా చేసి పెడతాం. సో అందులో భాగంగా ఈరోజు ఐఏఎస్ గ్రూప్ సి సివిలియన్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ ఎన్ని పోస్టులు అంటే అప్లై ఆఫ్లైన్ ఫర్ 47 LDC టైపిస్ట్ డ్రైవర్ పోస్టులు. ఓకే, ఐఏఎఫ్ గ్రూప్ సి సివిలియన్ రిక్రూట్మెంట్ వారు 2026వ సంవత్సరానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్ ఎన్ని అప్లై ఆఫ్లైన్, ఇదేంటంటే ఆన్లైన్ మోడ్ కాదు, ఆఫ్లైన్లో అప్లై చేయాలి. టోటల్ 47 LDC టైపిస్ట్ డ్రైవర్ పోస్టులకు అన్నమాట. మరేంటి ఆ వివరాలు కంప్లీట్గా చూసినట్టయితే ఐఏఎఫ్ గ్రూప్ సి సివిలియన్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అవుట్. అప్లై ఆఫ్లైన్ ఫర్ 47 LDC టైపిస్ట్ డ్రైవర్ పోస్ట్. ఓకే, టోటల్ ఎన్ని ఇక్కడ 47 పోస్టులు. ఓకే, అక్రాస్ వేరియస్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఇన్ మన ఇండియాలో ఎన్నైతే ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ అన్నమాట ఈ జాబ్. ఓకే, దిస్ ఈస్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ 12th పాస్ అండ్ 10th పాస్ క్యాండిడేట్స్. ఎవరైతే ఇంటర్మీడియట్ 10th, ఓకే 10th ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. ద అప్లికేషన్ ప్రాసెస్ ఈస్ ఆఫ్లైన్ త్రూ ఆఫ్లైన్ మాత్రమే అప్లై చేయాలి. ఓకే, ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే ఇక్కడ 2nd May 2026 అప్లికేషన్ స్టార్ట్ డేట్ 2nd May 2026. లాస్ట్ డేట్ టు అప్లై మరి ఎప్పటి వరకు 1st June 2026 వరకు అయితే అప్రాక్సిమేట్గా అప్లై చేయొచ్చు. ఓకే, సో వీలైనంత తొందరగా అప్లై చేయడం అనేది బెటర్. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్టయితే టోటల్ వచ్చేసి ఎన్ని పోస్టులు 47 పోస్టులు అన్నమాట. HQ మెయింటెనెన్స్ కమాండ్ 14, HQ ట్రైనింగ్ కమాండ్ 5, HQ సెంట్రల్ ఎయిర్ కమాండ్ 3, HQ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ 6, నెక్స్ట్ HQ ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ 6, HQ సౌతర్న్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ 5, నెక్స్ట్ HQ సౌతర్న్ ఎయిర్ కమాండ్ 1, ఇండిపెండెంట్ యూనిట్స్ ఎన్ని 7. ఓకే, టోటల్ అయితే 47 పోస్టులు. పోస్ట్ నేమ్స్ ఏంటంటే లోవర్ డివిజన్ క్లర్క్, LDC లోవర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్గా. ఓకే, నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే LDC హిందీ టైపిస్ట్కి మాత్రం 12th పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్. ఓకే, కంపల్సరీగా 12th పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్ పర్ మినిట్. ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్ పర్ మినిట్ అంటే ఒక నిమిషానికి 35 వర్డ్స్ అనేవి టైప్ చేయాలి. హిందీలో అయితే 30 వర్డ్ పర్ మినిట్. ఓకే, నెక్స్ట్ డ్రైవర్ CMTD డ్రైవర్కి ఏంటి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, మెట్రికులేషన్ పాస్ అయితే సరిపోతుంది. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. లైట్ అండ్ హెవీ వెహికల్స్కి, ఓకే లైట్ వెహికల్స్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదండి, అది కంపల్సరీ ఉండాలి. మినిమం 2 years ఆఫ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, మినిమం ఎక్కడైనా డ్రైవింగ్ చేసినట్టు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి తప్పకుండా. ఓకే, మరి ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 to 25 years, OBC వాళ్ళకైతే +3 years అంటే 25 + 3 28 years వరకు అన్నమాట. 18 to 28 years వరకు. SC ST వారికి అయితే 18 to 30 years. PWBD క్యాండిడేట్స్కి అయితే 25 + 10 టోటల్ ఎన్ని 35 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంది. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఫీ అయితే లేదండి, నో అప్లికేషన్ ఫీ అసలు లేదు. ఓకే, ఓన్లీ రిక్వైర్మెంట్ అటాచ్ ఏ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ విత్ 10 స్టాంప్. 10 స్టాంపులతో కూడినటువంటి సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అయితే స్టాంపులు అయితే అటాచ్ చేసి పంపించాలి. ఓకే,
నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లికేషన్ స్క్రూనిటీ, రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, స్కిల్, ప్రాక్టికల్, ఫిజికల్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాలి కంపల్సరీ. ఓకే, రిటర్న్ ఎగ్జామ్ సిలబస్, మరి సిలబస్ ఏమేమి ఉంటాయి? జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ అప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, కామన్ సిలబస్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కున్నట్టయితే ఇది కూడా సేమ్. లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ అప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్. సో డ్రైవర్ పోస్ట్ ఇంక్లూడ్స్ ట్రేడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయంట డ్రైవర్ పోస్ట్ కి మాత్రం. ఓకే, నెక్స్ట్ హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి? డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ అఫీషియల్ నోటిఫికేషన్ నుండి ఆ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేయాలి. ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో కానివ్వండి, ఇంగ్లీష్లో కానివ్వండి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అటాచ్ చేయాలి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఐడి ప్రూఫ్స్, క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఐడి ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ కూడా అందులో పెట్టేయాలి, అటాచ్ చేసి పంపించాలి. ఓకే, అటాచ్ 10 స్టాంప్స్ ఎన్వలప్ కవర్ పైన దాదాపు 10 స్టాంప్డ్ అటాచ్ చేయాలి. ఓకే, రైట్ అండ్ ఎన్వలప్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అండ్ కేటగిరీ ఏంటి? పోస్ట్ ఆఫ్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం, ఏ కేటగిరీలో అప్లై చేస్తున్నాం అనేది రాయాలి ఎన్వలప్ పైన. ఓకే, సెండ్ టు ద రెస్పెక్టివ్ ఎయిర్ ఫోర్స్ అడ్రస్. రెస్పెక్టివ్ అంటే మనం ఏ ఎయిర్ ఫోర్స్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో దానికి పంపించాలన్నమాట, ఆ అడ్రస్కి. ఓకే, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసినట్టయితే అప్లై సపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్. ఓకే, అన్ని పోస్టులకు అప్లై చేయొచ్చట. అప్లికేషన్ ఏంటి, ఫీ కూడా లేదు కాబట్టి అన్నింటికి అప్లై చేసుకోవచ్చు. ఇన్కంప్లీట్ ఫార్మ్స్ విల్ బి రిజెక్టెడ్. ఇన్కంప్లీట్గా ఫామ్ అయితే కంప్లీట్గా ఫిల్ చేసి పంపించాలి, లేదు ఫామ్ సరిగ్గా లేకపోతే మాత్రం రిజెక్ట్ చేయబడుతుంది. నో టీఏడిఏ ఫర్ ఎగ్జామ్. ఓకే, అప్లికేషన్ ఆఫ్టర్ డెడ్ లైన్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఏ టైం వరకు అయితే ఉంటుందో ఆన్లైన్ అప్లికేషన్ అనేది May 2 నుండి దాదాపు మే ఎండింగ్ వరకు, June 1, 2 అంటే మే ఎండింగ్ వరకు అని మనం మైండ్లో పెట్టేసుకొని ఆలోపే అప్లై చేయాలి. సెలక్షన్ ఇంక్లూడ్స్ ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ. ఓకే, నెక్స్ట్ ఇలాంటి మరిన్ని పోస్టుల కోసం మన వాట్సాప్ ఛానల్ని, మన టెలిగ్రామ్ ఛానల్ని, మన సర్కారీ జాబ్ అప్డేట్స్ అఫీషియల్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.